వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అ డే ఇన్ మై లైఫ్ అట్ వర్క్. సో నేనైతే ఈరోజు మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అండ్ నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మా ఆఫీస్ది కొంచెం చిన్న టూర్ చేశాను, అదైతే చూపిస్తాను. యాక్చువల్లీ చూపించేశాను, ఎందుకంటే స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా, అది ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట. అదైతే చూపించాను మీకు. అండ్ మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడన్నా ఒకరోజు ఒక మంచి వీడియో లాగా షూట్ చేసి ఆఫీస్ టూర్ అయితే చూపిస్తాను మీకు. నేనైతే ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి రాగానే నాకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉంటాయన్నమాట. సో యూజువలీ మేము 3 పిఎస్టీ అవర్స్లో వర్క్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మా స్టేక్ హోల్డర్స్ అంతా పిఎస్టీ అవర్స్లో ఉంటారు. మా మేనేజర్స్ అందరూ కూడా పిఎస్టీ అవర్స్లో వర్క్ చేస్తారనమాట యూఎస్ నుంచి. సో మాది ఎలా అంటే మిక్స్డ్ షిఫ్ట్ లాగా అనమాట. అటు మార్నింగ్ చేయడానికి ఉండదు మాకు మోస్ట్ ప్రాబబ్లీ. చాలా వరకు మా షిఫ్ట్స్ కానీ మా వర్క్ కానీ చాలా వరకు ఈవినింగ్సే ఉంటాయి అనమాట. సో అడ్మిన్ వర్క్ ఏమైనా ఉంటే అది మార్నింగ్ చేసుకుంటాం, బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ be it meetings or meeting somebody, it will be mostly in the evening hours అనమాట. సో నేను ఆ రోజు నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, కంప్లీట్ నైట్ షిఫ్ట్. డ్యూ టు సమ్ ప్రోడక్ట్ లాంచెస్ నేను నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో మేబీ నెక్స్ట్ 3-4 మంత్స్ వరకు కూడా నేను ఇదే షిఫ్ట్లో చేస్తానేమో, చెప్పలేము. ప్రస్తుతానికైతే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడైతే మ్యాండేటరీ 3 days అట్ వర్క్ అండి. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే లిటరలీ మళ్ళీ స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఫీలింగ్ ఎలా ఉందో. నా ఇన్నర్ ఫీలింగ్ అయితే దారుణంగా ఉంది నిజం చెప్పాలంటే. రోజు నాకు ఏడుపు వచ్చింది, నాకు ఆఫీస్కి వెళ్ళాలని అనిపించేది. బికాస్ మెయిన్ ఏంటంటే నాకు ట్రావెలింగ్లో చాలా టైం అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం పికప్ డ్రాప్ అవన్నీ చెప్పలేం లేండి. క్యాబ్లో వెళ్ళాను అనుకోండి, ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే నాతో పాటు 2-3 ఉంటారు. నాది ఫస్ట్ పికప్ ఉంటుంది ఎప్పుడు, నాది లాస్ట్ డ్రాప్ ఉంటుంది అనమాట. సో ఆ టార్చర్ అనేది మామూలుగా ఉండదు. సో నేనేం చేస్తానంటే ఎప్పుడైతే తక్కువ లాగిన్స్ ఉంటాయో ఆ టైం అయితే చూస్ చేసుకోవడానికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. బట్ స్టిల్ అండి, ఇట్స్ వెరీ వెరీ హెక్టిక్. ఐ హేట్ ట్రావెలింగ్ టు ఆఫీస్. ఊరెళ్ళిన ఫీలింగే వస్తుంది నాకైతే. సో అదనమాట సంగతి, అది నా జర్నీ స్టోరీ. సో ఆ రోజైతే ఆఫీస్కి వచ్చాను. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. నేనైతే మీటింగ్స్లోనే ఉన్నాను చాలా వరకు. సో నాకు చాలా వరకు కాల్స్లోనే సగం టైం అయిపోతుంది లాగిన్ చేశాక. ప్రాబబ్లీ కొన్ని డేస్ ఓకే, బట్ కొన్ని డేస్ ఎలా అంటే పోస్ట్ 12 PM కానీ 12 AM కానీ లేదా 11:30 తర్వాత ఈవినింగ్ ఇలా నాకు కొంచెం బ్రేక్ దొరుకుతుంది. అండ్ ఆ టైం నుంచి నేను నా వేరే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా, మా ఆఫీస్ క్యాఫ్టేరియా అనమాట. చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ డేనే ఆఫీస్ కాదు, వీక్నే ఆఫీస్ అనమాట. ఎందుకంటే మల్టిపుల్ డేస్ నేను ఆఫీస్కి వెళ్ళి షూట్ చేశాను. నేను 3 days వీక్ వెళ్ళాలి కదా ఇప్పుడు మ్యాండేటరీ. స్టార్టింగ్లో అయితే కొంచెం అలా స్కిప్ చేశాను, కానీ ఇప్పుడైతే మ్యాండేట్ అయిపోయింది. సో ఐఎమ్ మేకింగ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అట్లీస్ట్ 3 days a week. అండ్ అలా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చాక అందరికీ డే అయితే నాకే అప్పుడు నైట్ అవుతుందన్నమాట. సో నేనైతే ఇంకా చక్కగా వచ్చి వంట చేసి అన్నీ చేసి పడుకోవడం అయితే పడుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చే వరకు లేగను. సో దాట్స్ హౌ మై డే గోస్ అండి. అండ్ ఆల్సో నైట్ గోస్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ.